కి స్వాగతం. చీరాల మున్సిపల్ పరిధి 28వ వార్డులోని చీరాల పేరాల శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి 51వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దుస్తాలవతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దయతో చీరాల నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పరిధిలోని పుల్లయ్యపాలెం శివారు లింగాపురం నందు శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కొమ్మనబోయిన శివయ్య, కీర్తి, నాగరాజు, మహేంద్రనాథ్ కు ఘన స్వాగతం పలికారు. గుడి అభివృద్ధిలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య సహకారం ఎంతగానో ఉందని, వారి భరోసా వల్లే ఆలయం నేడు నిర్మించబడిందని కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తదుపరి గవినివారిపాలెం రచ్చబండ నందు పంచాయతీ కార్యదర్శి నీలిమ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చీరాల అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ ప్రారంభించారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాటికి పరిష్కార మార్గం చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, చీరాల మండల తెలుగు యువత అధ్యక్షులు నరేంద్ర, దబ్బకుట్టి వెంకట సుబ్బయ్య, పిక్కి నారాయణ, ఆవుల అశోక్ కుమార్, గవిని భాను, జంగిలి రామారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చిన్న శివాలయాన్ని నిర్మించడం జరిగింది. జన్మజన్మల యొక్క కొత్త శేషం ఉంటేనే కానీ ఒక శివాలయం इसका भाई इसके तो भाई किसको बच्चों గ్లాస్ నీళ్ళు తీసుకో.
ఏ ఇబ్బంది మాట్లాడిస్తాను. శ్రీ పేరాల పోలేరమ్మ తల్లి తిరునాళ మహోత్సవంలో భాగంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మజ్జిగ చలివింద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ పోలేరమ్మ అమ్మవారి 51వ తిరునాళ మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. దీనికి తోడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తుల దాహార్తిని తీర్చేందుకు చీరాల పేరాల పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. చీరాల మండలం వాడరేవులో పారా యేసుబాబు దేవిల ఏకైక పుత్రిక బి జ్యోతిక పుష్పాలంకరణ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీ మధులూరి మహేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చిన్నారిని ఆశీర్వదించారు. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో AI/ML యాజింగ్ పవర్ BI పై 6 రోజుల వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని సైబర్ సెక్యూరిటీ విభాగంలో బీటెక్ కోర్సు 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారి సహకారంతో AI/ML యాజింగ్ పవర్ BI పై నిర్వహిస్తున్న 6 రోజుల వర్క్ షాప్ విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ వర్క్ షాప్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుండి ఏ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారని సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ తెలిపారు. ఇక నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా సాధించే అవకాశాలను పెంచే చర్యలను తీసుకోగల సామర్థ్యాలను పెంపొందించుకోవటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వివిధ కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి
పవర్ BI ద్వారా తమ ఉత్పాదకతను పెంపొందించుకోవచ్చని, ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న విద్యార్థులకు అవగాహన కల్పించి వాటిపై పలు ప్రయోగాలను నిర్వహించినట్లు సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ AIML ను ఉపయోగించి పవర్ BI ద్వారా వివిధ సమస్యలను మరియు రాబోయే రోజులలో సంస్థల పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన సూచనలు మరియు సలహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సంస్థ త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పవర్ BI పై అవగాహన పెంచుకుని నేర్చుకున్నట్లయితే ఉన్నత ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభలో డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ వనమదొర నాగసాయినాథ్, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పుల్లయ్యపాలెం శివారులింగపురంలోని శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్వేశ్వరుని కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో చీరాల రేపల డివిజన్ పరిధిలోని PMPలకు ప్రథమ చికిత్స శిక్షణ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చీరాల PMP వెల్ఫేర్ అసోసియేషన్ వైద్య రంగంలో వచ్చిన కీలక మార్పుల నేపథ్యంలో ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ మరింత అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు, రెడ్ క్రాస్ చీరాల సబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ మాట్లాడుతూ సేవా రంగంలో రెడ్ క్రాస్ కు ప్రత్యేక స్థానం ఉందని, పేద ప్రజానీకానికి మరింత సరైన వైద్య సేవలు సకాలంలో అందించే కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రథమ చికిత్స అందించడంలో ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాత్ర గణనీయమైందన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన 105 మంది PMPలకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఐ బాబురావు, రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ జానీ రసూల్, YRC జిల్లా కోఆర్డినేటర్ శ్రీమన్ నారాయణ, PMP అసోసియేషన్ చీరాల రేపల్ అధ్యక్షులు తెలప్రోలు సాంబశివరావు, ఆర్ రాఘవరావు, కార్యదర్శులు కె సుబ్బారావు, యు వీరాంజనేయులు, కోశాధికారి గోలి శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ కార్యదర్శి GAV ప్రసాద్, మేనేజింగ్ కమిటీ సభ్యుడు పశువుల వందనం, సూరంపల్లి పవన్ కుమార్, నారాయణం, వెంకటేష్ పాల్గొన్నారు. లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన 216 జాతీయ రహదారి రామన్నపేట కొత్త బైపాస్ వద్ద చోటు చేసుకుంది. వేటపాలెం బైపాస్ రోడ్డులో జాతీయ రహదారి 216పై హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామాపురంలో అత్తగారింటికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న బసంగారి రాజు రామన్నపేట సమీపంలో లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాజును వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం రామన్నపేట కొత్త బైపాస్ రోడ్ నుంచి రామన్నపేటకు వెళ్లే పాత బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద చోటు చేసుకున్నట్లు సమాచారం. రాత్రి వేళలో ఆ ప్రాంతంలో కటిక చీకటిగా ఉండటంతో ప్రమాదం జరిగిన విషయం స్థానిక ప్రజలు గుర్తించడానికి ఆలస్యమైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.